మీ బాడీకి స్ట్రెస్ ఎక్కువైతే ఫస్ట్ సిగ్నల్ పీరియడ్స్లో కనిపించడం స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ సడన్గా లేట్ అవ్వడం, ఎర్లీగా రావడం, ఫ్లో చేంజ్ అవ్వడం లేదా పీరియడ్ పెయిన్ ఎక్కువ అవ్వడం జరుగుతుందా? ఎస్, చాలామంది హార్మోనల్ ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో స్ట్రెస్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు బ్రెయిన్ నుండి హార్మోన్స్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వచ్చు. ఆ ఎఫెక్ట్ పీరియడ్ సైకిల్ మీద పడుతూ ఉంటుంది. వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఎమోషనల్ టెన్షన్, స్లీప్ ల్యాక్, ఓవర్ థింకింగ్ ఇవన్నీ బాడీకి స్ట్రెస్ సిగ్నల్స్ లాగా ఉంటాయి. అప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, మిస్డ్ పీరియడ్స్ లేదా పిఎంఎస్ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం జరగవచ్చు. మీ పీరియడ్స్ చేంజ్ అయినప్పుడు సిమ్టమ్స్ అన్నీ మాత్రమే కాదు, మీ లైఫ్ స్టైల్, స్లీప్, స్ట్రెస్ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేసుకోండి. ప్రతి ఇర్రెగ్యులర్ పీరియడ్ స్ట్రెస్ వల్లే అన్నీ కాదు, కానీ రిపీటెడ్ చేంజెస్ని ఇగ్నోర్ చేయకండి. మీ బాడీ సిగ్నల్స్ ఇస్తుంది, వాటిని వినడం కూడా హెల్త్ కేర్లో ఇంపార్టెంట్ పార్ట్ మాత్రమే. సిమ్టమ్స్ కంటిన్యూ అవుతుంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి.